నేను ఒక వీడియో పెట్టా కదా, దీనికన్నా ముందు కాదు, అదే పాము మా ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది. ఇప్పుడు ఒక స్టోరీ ఉంది, అది చెప్తాను, చాలా జాగ్రత్త. ఓకే, కొంచెం మిస్ అయినా అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చూడాలి. ఒకరోజు మేము అలా వెళ్తూ ఉన్నాం మిస్, మాకు నాగుపాము కనపడింది. ఆ పాము ఉంటాయి కదా, ఆ పాము పట్టు అతను పిలిచాం. అతను మొత్తం చెక్ చేశాడు, ప్లేస్ మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ దొరకలే. 2 hours చెక్ చేశాడు. 2 hours ఇంకా దొరకలేదని లేదేమో అని వెళ్ళిపోయినాడు. ఆఫ్టర్ 2 days ఈరోజు నిన్న తిద్ది ఈరోజు పడ్డాను. నిన్న మళ్ళీ కనిపించింది. ఎట్లా కనిపించిందంటే, నేను టీవీ చూస్తూ ఉన్నాను. తర్వాత మా అత్త ఏదైతే ఉండదు, మా అత్త అయితే పిలిచి వద్దు ఆడ పాము అని. అప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ చేసేసాను. ఇంకా నేను వెళ్ళాను కదా, అప్పుడు ఆ టైంలో నేను వెళ్ళాను కాబట్టి ఫోన్ చేసేసాను. ఇంకా ఎస్, నా వాయిస్ కొంచెం లోగా ఉంటుంది, సో వాల్యూమ్ కొంచెం ఫుల్ పెట్టుకోండి మీకు కావాలంటే. ఆఫ్టర్ ఫోన్ చేసినాక ఒక 1/2 hour 20 minutes అలా వచ్చేస్తాడు. తర్వాత చాలాసేపు పెట్టుకున్నాడు, 1/2 hour 40 minutes ఎత్తుకున్నాడు. ఇంకా లాస్ట్ కనపడింది. అది బాగా ఆడిచ్చేసినాడు, ఇట్లా ఆడిచ్చేసినాడు. ఎందుకంటే ఎనర్జీ అయిపోయింది. సో దానికి కొంచెం నీళ్ళు తాపించాను. అంటే ఆ వీడియోలో చూపించాను కదా, నీళ్ళు తాపించారని. అదే గైస్, ఇంకా నీళ్ళు తాపించి బాక్స్లోకి అంటే కవర్లోకి పంపిస్తూ ఉన్నారు. సో ఇంకా పంపిస్తూ ఉండగా ఇట్లా కవర్ ఉంది, ఇట్లా పంపిస్తుంటే మళ్ళీ బయటకు వచ్చింది. సడన్గా ఇట్లా ఉంది. ఇప్పుడు భయపడి స్లోగా ఎట్లా ఒకటి పంపించేశాను. ఇంకా అయిపోయింది. తాడు కట్టేసి తీసుకుపోయి, అంటే ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు అది వెళ్ళి ఫారెస్ట్లో వేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ ప్రెసిడెంట్ X4K.